నా పేరు సాయి, నాది అనపర్తి మైత్రిపుత్ర ప్రెగ్నెంట్. నేను జ్ఞానంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ద్వారా వచ్చాను. కారులోనే యాక్సిడెంట్ అవుతే కళ్ళు చూపు దెబ్బతినేసింది అనమాట. దెబ్బతినేసిన కాడి నుంచి వచ్చాను. నాకు మా ఇంటి పక్కన ఆంటీ గారు అనేది తెలిసిన ఆంటీ గారు చేశారు జ్ఞానం. వచ్చాక చాలా బాగుంది, చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంతకుముందు నీసి తినేవాడిని, నీసి తిన్న వాళ్ళు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో చాలా బెటర్ అనిపిస్తుంది. అంతా బాగుంది. నాకు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అసలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చూపు కూడా కనిపిస్తున్నారు. ఇంకా ఇది నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెన్నై కూడా వెళ్ళి వచ్చేసాను అన్న. ఎల్బీ ప్రసాద్, వైజాగ్ ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ దాకా కూడా వచ్చాను నేను ఆల్రెడీ. ఎక్కడైనా చెన్నైకి చూపించానమ్మా మారదు, వాళ్ళకి కనీసం స్పెట్స్ కూడా పడవన్నారు. అలా అయితే నేను ఇప్పుడు ఎలా చూస్తున్నానంటే చాలా బెటర్ అనిపిస్తుంది. పేమెంట్లు ఈ ఛానల్లోకి వచ్చాక చాలా బాగుంది నాకు. అలాగే మన ఏఎంసీ ఛానల్కి, మన ఏఎంసీ ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ. అలాగే నా పత్రిక గారికి, అలాగే ఇప్పుడు మాంసాహారులకి మానడానికి మీరు ఇచ్చే సలహా. మానడానికి ఇచ్చిన సలహా ఏంటంటే అది తినపడం వల్ల చాలా బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు కూడా అలా కాదు, మీకు బెటర్ అనిపించింది. ఇప్పుడు మాంసాహారాలు తినే వాళ్ళని మానమనడానికి ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఆహారం తింటే మంచిది, మాంసాహారం తింటే మన ఒంటికి మనకు మంచిది కాదు. అలాగే ఈ పత్రి సార్ గారికి, నన్ను జ్ఞానంలో తీసుకుని వచ్చిన ఆంటీ గారికి, మేడం గీత గారికి, అంటే పిఎంసీ ఛానల్కి, ఏఎంసీ ఛానల్కి హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.